నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు మద్యం చుట్టూ తిరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ మాఫియా రెచ్చిపోయి డిజిటల్ పేమెంట్లు కూడా చేయక కల్తీ మద్యం తయారు చేసి ప్రజలను దోచుకున్నారని అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలకైతే వివరించాయి. అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ లేని మద్యాన్ని ఇస్తామంటూ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. అందులోనూ ఒక టీడీపీ నేత కనుసన్నల్లో ఇది జరగడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ కల్తీ మద్యం లొల్లిలోకి మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఎంట్రీ ఇచ్చారు. జోగి రమేష్ కల్తీ మద్య వ్యాపారం చేయమంటేనే ఈ కల్తీ మద్య వ్యాపారం స్టార్ట్ చేశామంటూ జనార్దన్ రావు అనే వ్యక్తి కుండబద్దలు కొట్టేటట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ మద్య వ్యాపారం స్టార్ట్ చేశామని, వైసీపీ ప్రభుత్వం దిగిపోవడంతో కొన్నాళ్ల పాటు ఈ వ్యాపారాన్ని ఆపేశామని, కానీ జోగి రమేష్ చెప్పిన తర్వాతే మళ్ళీ ఈ దందాకు తెరలేపామంటూ జనార్దన్ రావు చెప్పారు. దీనిపై జోగి రమేష్ కూడా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అంటేనే ఒక మోసగాడని, అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని అమాయకుల్ని జైలు పాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కల్తీ మద్యంపై చాలా సీరియస్గా స్పందించారు. అసలు ఈ కల్తీ మద్యానికి కారకులు ఎవరు? ఈ కల్తీ మద్యంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు డీల్ జోగి రమేష్ కుదుర్చుకున్నారా? ఇదంతా టీడీపీ ఆడుతున్న డ్రామా అంటున్న వైసీపీ నేతల మాటల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుజాత కాజా గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు, ఈ కల్తీ మద్యం గురించి మీకు తెలుసు. గత 10 రోజులుగా కల్తీ మద్యం అన్నమయ్య జిల్లాలో మూలాలు అయితే బయటపడి దానిలో ఒక టీడీపీ నేత కూడా బయటపడటం జరిగింది కల్తీ మద్యం వ్యాపారంలో. ఇప్పుడు ఈ రోజున జోగి రమేష్ కల్తీ మద్యం వ్యాపారం చేయమంటేనే నేను స్టార్ట్ చేశానంటూ వీడియో రిలీజ్ చేశారు జనార్దన్ రావు. అయినా అసలు ఆమె ఏమన్నారో ఆ వీడియో చూసి మీరు మాట్లాడతారు. కానీ జనార్దన్ రావు వీడియో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది కానీ కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు లాస్ట్ చూపి అన్ని రకాలుగా చేసేస్తాను నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్. 24 వెళ్తానికి. అప్పుడు 23 బట్టి ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా వాళ్ళు ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా పులివెందుల జిల్లాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగా ఉన్నప్పుడు అతను ఫైనాన్షియల్కి వచ్చాను సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, ఇంకా నువ్వు అక్కడ బాధ్యత పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి సురేష్ మా ద్వారా సాక్షి టీవీలు అందరినీ తీసుకొని వస్తాను, నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. లక్ష్మణరావు గారు ఎలా చూడాలి? ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మ నమస్కారం అండి. ములకల చెరువులో దొరికినటువంటి కల్తీ మద్యం అప్పుడు ఏదైతే 1740 లీటర్ల క్యారమల్ స్పిరిట్ దొరికింది. అలాగే 48 బాక్సులతో నింపినటువంటి 48,000
వాటర్ మధ్య బాటిల్ దొరికినాయి. ఈ స్వాధీనంలో ఆ రోజున ఏఎస్పీ గారు ఏం మాట్లాడారండి? ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఏఎస్పీ, ప్రొహిబిషన్ సంబంధించిన ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు జూన్ 15వ తారీఖు నుంచి ఈ యొక్క వ్యాపారం ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కృత్రిమ ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చినటువంటి దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చామని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఏదైతే డిస్టిలరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేము జూన్ 15వ తారీఖు నుంచి తయారు చేశారని వాళ్ళు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొహిబిషన్కి సంబంధించిన అధికారి, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారి వెల్లడించారు. అంటే జూన్ 15వ తారీఖు 2025 జూన్ 15వ తారీఖు నుంచి మొదలు పెట్టారని వాళ్ళే చెప్పారు. అది ఇక్కడ ఎవరో మాట్లాడాల. ఆ రోజుకు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ గత వీడియోలు చూడొచ్చు. ఆ రోజు పట్టుబడినటువంటి వ్యక్తులు సురేంద్ర నాయుడు, తంబలపల్లి ఇన్ఛార్జి అనేటువంటి టీడీపీ జయచంద్రారెడ్డి, అలాగే ఈ రోజున A1గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు. అసలే జయచంద్రారెడ్డిని A1గా అప్పుడు పెట్టారు. ఇప్పుడేమో A1గా అద్దెపల్లి జనార్దన్ రావు ఎలాగయ్యాడనేది చాలా లాక్స్ ఆఫ్ ప్రజల యొక్క ప్రశ్న. పట్టుకున్నప్పుడు A1గా జయచంద్రారెడ్డి ఉన్నాడు. తర్వాత రిమాండ్ విధించినప్పుడు A1గా ఏమో అద్దెపల్లి జనార్దన్ రావు ఉన్నాడు. A2గా జయచంద్రారెడ్డి, A3గా కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే, కట్టా సురేంద్ర నాయుడు అనే వ్యక్తి గతంలో డబుల్ మర్డర్ 2 మర్డర్లు చేసి జైలుకి వెళ్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడితే దానికి పెరోల్ ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తీసుకొచ్చారు. కట్టా సురేంద్ర నాయుడికి చంద్రబాబు నాయుడికి మంచి అనుబంధమైన ఇవన్నీ బంధాలు ఉన్నాయి. అలాగే జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పమంటే అలా చేసే వ్యక్తులు. ఇక్కడ మనం చూస్తే ఈ జరిగింది 2 వారాల క్రితం జరిగితే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటంటే పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఒక కథ రాసుకున్నారు, మంచి డైరెక్షన్ చేశారు, స్క్రీన్ ప్లే అల్లారు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నిన్న విడుదలైనటువంటి వీడియో బయటకు వచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ జనార్దన్ రావు మొన్న వీడియో చేసినప్పుడు ఏమన్నాడు? దీని వెనకతలు ఎవరెవరు ఉన్నారో నేను వచ్చి చెప్తాను అన్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మాట్లాడి ప్రెస్ మీట్ లో? దీని వెనకతల నమ్మశక్యం కానీ మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ బయట పెడతామన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లాన్ గా ఒక కథ అల్లుకున్నారు. ఆ కళ అదుకున్నారు కాబట్టి అది ప్రజలకు తెలియజేయాలని జోగి రమేష్ గారి వైపు టర్న్ చేశారు. ఎందుకు జోగి రమేష్ వైపు టర్న్ చేశారంటే, ఇబ్రహీంపట్నంలో తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో, మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఈ యొక్క జనార్దన్ రావు అనే వ్యక్తి, స్థానిక వ్యక్తి చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని దగ్గరుండి ఆయన పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూపించాడు. ఆయన ఆ రోజున డౌట్ వెలిగించారు. రేపొద్దున అటు తిరిగి ఇటు తిరిగి చుట్టూ నా పేరు చెప్పినా చెప్తారు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేనున్నాను కాబట్టి. అక్కడ వసంత్ కృష్ణప్రసాద్కి ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రావుకి సంబంధాలు ఏంటనే తెలియజేయాల. అక్కడ తంబలపల్లిలో పెట్టినప్పుడు జయచంద్ర రెడ్డికి, అలాగే ఈ జనార్దన్ రావు ఈ యొక్క ఇబ్రహీంపట్నం ఆ యొక్క మొలకల చెరువుకు కనెక్టివిటీ అనేది బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన ఏమంటా ఉన్నాడు? జోగి రమేష్ నాకు 3 కోట్లు ఆఫర్ చేశాడు, కల్తీ మద్యం చెయ్యు, ఈ ప్రభుత్వం మీద మనం అబండం వేద్దాము, ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ పేరుని మనం చెడగొట్టాలంటే మీరు కల్తీ మద్యం తయారు చేయాలని. ఎవరైనా బుద్ధున్నాళ్ళు బుర్రలున్నారు ఎవరైనా సరే ఒక వ్యక్తికి 10 కోట్ల ఆఫర్ అంటే 3 కోట్లు ఆ వ్యక్తికి ఈ యొక్క మెటీరియల్ ఈ కంపెనీ ఇల్లీగల్ కంపెనీ పెట్టడానికి ఒక 5 కోట్లు అన్ని పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఎందుకు జోగి రమేష్ గారు చేస్తారనేది ఆలోచించాలి. అలాగే ఆయన ఎప్పుడైతే దక్షిణాఫ్రికా నుంచి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఒక శోభనానికి రెడీ అయినటువంటి పెళ్లికొడుకు ఏ రకంగా అయితే రెడీ అవుతాడో, ఎంత చక్కగా నవ్వుకుని ఆ యొక్క రూమ్ లోకి ఎలాగెళ్తాడో ఆ రేంజ్ లో దర్జాగా నడుచుకుంటూ వస్తా పోలీసుల దగ్గర ఏ షర్టుతోనైతే ఆయన అదే షర్టుతోని వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం సార్, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైనా సరే తన కోర్టు యొక్క ఆధీనం లేకుండా, కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా వీడియో చిత్రీకరించడం తప్పు. అది పోలీసులు అయినా సరే ఎవరైనా సరే. మీరు ఎలాగ పోలీసులు ఆ వీడియో కోర్టు పర్మిషన్ లేకుండా వీడియో చిత్రీకరించారు, ఎవరు చిత్రీకరించారు అని చెప్పాడు. నా ఫోన్ పోయింది,
దక్షిణాఫ్రికాలోనే పోయింది అని అన్నాడు ఆయన జనార్దన్ రావు. అయితే వీడియో తీసిన ఫోన్ ఎవరిది, ఎవరితో తీయించారు, ఆ అధికారి ఎవరు, అసలు ఓకే, ఇవన్నీ పోలీసులు అడుగుతారు. ఇక్కడ లక్ష్మణరావు గారు, జోగి రమేష్ గారు దాని గురించి కూడా మాట్లాడండి మీరు. ఇప్పుడు అది ఏంటి జరిగింది, న్యాయమా కాదా, అసలు చేసింది ఎవరు, పోలీసులు చూస్తారు. అసలు జోగి రమేష్ దీనిలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను అదే చెప్తాను సార్. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. జోగి రమేష్ గారిని గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారనే ఒక అభియోగం అవనియండి, కక్ష పెట్టుకున్నటువంటి పరిణామంలో గతంలో మనం చూసాం. దాడి చేశారా గతంలో? జోగి రమేష్ గారు చేశారా అభియోగం? లేదు చెప్పండి. అది కూడా ఆరోపణ, ఎక్కడ కూడా దాడి చేయలేదు. అది కూడా ఆరోపణ భాగంగా గతంలో ఆ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని జోగి రమేష్ గారి మీద ల్యాండ్ టైటిల్స్ మార్చారని చెప్పి, భూ కబ్జాలు చేశారని చెప్పి, సర్వే నంబర్లు మార్చారని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము అటు చెప్తున్నాం సార్. ఆ కక్ష పెట్టుకొని జోగి రమేష్ గారు ఒక బలమైన బీసీ నాయకుడిని అణగదొక్కాలని చేసిన కుట్రలో ఒక భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి మీద వచ్చినటువంటి డామేజ్ ని కంట్రోల్ చేయడానికి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద నిశ్చయ స్థితిలో ఉన్నారు. కల్తీ మద్యం తయారు చేసి మద్యం ప్రియులకు అమ్ముతా ఉన్నారు అనగానే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ షాపులు కొన్ని ఇది మంచి లెక్కరా, ఇది కల్తీ లెక్కరా అని అడుగుతా ఉన్నారు అనగానే ఇది వైఎస్ఆర్ పార్టీ వైపు అలాగే జోగి రమేష్ వైపు టర్న్ చేశారు. క్రిస్టల్ క్లియర్గా కనబడుతూ ఉంది. ఇక్కడ నిజంగానే జనార్దన్ రావు చెప్పిన మాటల్లో ఒకే సందులో ఉంటాయి ఇల్లు. ఎవరైనా ఇల్లు అయితే జోగి రమేష్ గారి ఇల్లు, ఆ జనార్దన్ రావు ఇల్లు ఒకే బజార్లో ఉంటాయి. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళిద్దరికి పరిచయాలు ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి రావచ్చు. కానీ ఈ రోజున నాకు పరిచయాలు ఉన్నాయని లక్ష్మీనాథ్ గారు చేశారని చెప్తే అయిపోతా, మరి శంకర్ సుజాత గారు చేస్తే అయిపోతా, పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి వినీత కోట గారు హత్యలు అయితే డ్రైవర్ రాయుడు వచ్చి చనిపోయాడు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చంపమంటేనే మీరు చంపమంటే నమ్మేస్తారా? ఎవరైనా సరే పట్టుకున్న తర్వాత పలానా వ్యక్తి మీద మనం వాగ్మాలు ఇచ్చేది అంత ఈజీ కాదండి. ఆయన ఒక మాట అన్నాడు, జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు, జోగి రమేష్ చేయడం వల్ల నేను చేశానని. జోగి రమేష్ ఎప్పుడు ఫోన్ చేశాడు? జోగి రమేష్ యొక్క కాల్ కాన్వర్జేషన్ ఆయన వాట్సాప్ కాల్ చేశాడా, నార్మల్ కాల్ చేశాడా, ఎప్పుడు కలిసాడు, ఆయన వివరాలు తీయండి బయటికి, పోలీసులు తీయమని చెప్తా ఉన్నాం. అలాగే యాజ్ ద టైం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే కిలార రాజేష్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, కిలార రాజేష్ కి ఎంత వాటాలేని, కిలార రాజేష్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఈ యొక్క జయచంద్ర రెడ్డి, ఇక ఎవరో కట్ట సురేంద్ర నాయుడు, అలాగే ఈ యొక్క జనార్దన్ రావు ఈ యొక్క ఫోన్ కాన్వర్జేషన్ తీయండి బయటకు పెట్టండి. మేము అందుకే చెప్పాం. అయితే మిథున్ రెడ్డి గారు ఈ యొక్క కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి ఆయన సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, ఈ కల్తీ మద్యం పైన సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని. అనగానే వీళ్ళు భయం వేసి అటు తిరిగి ఇటు తిరిగి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ వైపు టర్న్ చేశారు, చిట్టు వేశారు. చిట్టు ఎస్ఐటి చిట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటుంది, నిలబడనే చిట్టునేసి ఈ రోజున ఏదో న్యాయం చేసేస్తా ఉంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు దగ్గరుండి 5,280 కోట్ల రూపాయలు స్కామ్లో, ఆ 5,280 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ కి, నారా లోకేష్ కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామాలో ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు చేయించారు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు అందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిలార్ రాజేష్ ముగ్గురు కూడా తప్పించుకోలేరు. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల్లో, అవినీతి, ఇటువంటి కుసంస్కరమైన పనుల్ని సమర్థించుకోవడంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఆయనకు విజ్ఞప్తిగా ఆయన వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రశ్నించడానికి బాధ్యత పెట్టాడు కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడా లేదా అలా పాపాలని భుజాన్ని పెట్టుకుని మోస్తాడా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు చూసి అటు చూసి పవన్ కళ్యాణ్ కి టీడీపీ వాళ్ళు తెప్పేస్తారు, అటు చూసి వైఎస్ఆర్ పార్టీ వైపు టర్న్ చేయాలనుకుంటారు. కాబట్టి మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క పాపాలలో ఆయన భాగం కూడా ఉందని ప్రజలు అనుకునే లేపు ఆయన కూడా స్పందించి ప్రజలకి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాల, అక్రమం మీద, మడ్డల మీద, రేపుల మీద కానీ ఈ యొక్క కల్తీ మద్యం మీద
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తే గానీ ఆయనకి రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. లేదు, నాకు చంద్రబాబు నాయుడికి రేట్ చేసిన కరెక్టే, మేము 20 సంవత్సరం 30 సంవత్సరం పొత్తులో ఉంటాము, మీరు పొత్తులో ఉండండి, ఎవరు పొత్తు ఉండద్దు అనట్లేదు. కానీ ప్రశ్నించాలన్నప్పుడు మీరు పొత్తులో ఉన్నప్పుడైనా ప్రశ్నించాలా, అధికారంలో ఉన్నప్పుడైనా ప్రశ్నించాలా. అంతేగాని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం, అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్ని తప్పులు చేస్తాం ప్రశ్నించామనుకుంటే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ విధేయత అనేది రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. రైట్ లక్ష్మణరావు గారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి జనసేన నేత సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఈ లిక్కర్కి సంబంధించిన విషయం గురించి మీకు తెలుసు ఏం జరుగుతుందో. చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడే అది ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మనం మాట్లాడదాం. కొన్ని నేర్చుకున్నారు, మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈస్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం, నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే, ఈ రోజు కాదు నేను రాజకీయాల్లో, నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. ఎలా చూడాలంటారు? ప్రస్తుతం ఉన్న జోగి రమేష్ తయారు చేయమంటేనే మేము ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసామని మాట్లాడిన జగన్నాథరావు ఎవరైతే ఉన్నారో అతని మాటలోని బేస్ చేసుకుంటారా? అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో మద్యం గురించి సుజాత గారు? సార్ లక్ష్మీనాథ్ గారు, వైసీపీ యొక్క రాజకీయం చూసుకుంటే గనక మనం మొదటి కూడా దొంగతనం చేసిన వాడే దొంగ అరిచినట్టు వైసీపీ రాజకీయం ఉంటుంది. అప్పుడు బాబాయ్ హత్య కేసుని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్లే చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దామని చూశారు. అది కుదరక అది బాబాయ్ సొంత కూతురు సునీత మీద నెట్టేద్దామని చూశారు. దాని తర్వాత అధికారం కోసం కోడి కత్తి కేసు, నన్ను పొడి చేశారు, చంపేశారు, నన్ను గాయపడి చేశారు, నా మీద దాడి చేసేసారు, టీడీపీ ప్రభుత్వం మీద నెట్టేయాలని చూశారు. అది అయిపోయిన తర్వాత గులకరాయి కేసు, ఆయన మీద ఆయనే దాడి చేయించుకుంటారు, వేరే వాళ్ళు వేశారని చెప్పి దాన్ని నరేట్ చేస్తారు. ఇది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే గత వైసీపీ పరిపాలనలో ఆఫ్రికా నుంచి ఏ విధంగా వీళ్ళు మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇక్కడ ఏపీలో లిక్కర్ తయారు చేయడం కూడా ప్రజలందరికీ తెలిసిన సత్యం సార్. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే కనీసం ప్రభుత్వం నుంచి కనీసం స్పందన కూడా లేదు అప్పట్లో. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నకిలీ మద్యం అయితే తయారయ్యింది వైసీపీ హయాంలో. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మీకు దేశం మొత్తం ఒక బ్రాండెడ్ మద్యం అమ్ముతుంటే ఏపీలో మాత్రం కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి పిచ్చి మద్యం తీసుకుని వచ్చి ఎన్ని కేసులు వచ్చినాయి సార్? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది లివర్ బాధితులు పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదైనవి? మనం ఒక్కసారి లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది ఎవరికి మద్యంలో కుంభకోణాలు చేశారు, ఆ మద్యం కల్తీ మద్యం తయారు చేయడంలో ఎవరి చరిత్ర ఏంటన్నది. ఈ రోజు జోగి రమేష్ వచ్చి శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నాడు ఏంటండి? జోగి రమేష్ ఏదన్నా మరి సాగు చేసిన వ్యక్తి, మంచి అంటే చేసిన వ్యక్తి. జోగి రమేష్ ఏం మాట్లాడారు? నన్ను మాట్లాడండి. జోగి రమేష్ ఏం మాట్లాడారో ఒక బయట ప్లే అవుతుంది. జోగి రమేష్ గారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి బయట ప్లే అవుతుంది, మీరు చెప్తారు కానీ మాట్లాడతారు కానీ. జోగి రమేష్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం.
మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. ఎక్కడ నకిలీ మద్యంతో పేద ప్రజల బతుకులు చిదిమేస్తాయని చెప్తున్నారు జోగి రమేష్ గారు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. సిట్ అంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ, అది పోలీసు వ్యవస్థ కాదా? అంటే సిబిఐ మీకు ఎట్లా తయారైందంటే మీ కేసులన్నిటి నుంచి బయటపడడానికి సిబిఐని ఒక బూచిలా వాడుతున్నారా మీరు? సిబిఐ ఇన్స్పెక్టర్ మీదే తిరిగి కేసు పెట్టిన ఘనత మీది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు సిబిఐని కడపలో ఎంటర్ కానీయలేదు. మీ ఇప్పుడు వరకు సాల్వ్ కాలేదు కాబట్టి, సిబిఐ దగ్గర సిబ్బంది తక్కువ ఉన్నారు కాబట్టి సిబిఐకి అప్పగిస్తే ఇప్పట్లో బయటపడదు అనే ఒక భరోసాతోటి మీరు సిబిఐకి అప్పచెప్పమంటున్నారా? ఏ సిట్టు విచారణకి ఎందుకు హాజరు కారండి? ఈ రోజు గూగుల్ టేక్అవుట్లు తీస్తారు, కాల్ డేటా తీస్తారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వస్తుందండి. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అక్కడ ఏఎస్పీ అన్నారు జూన్ 15 నుంచి తయారు చేస్తున్నారంట. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే అప్పుడే వచ్చేస్తుందండి, అప్పుడే విచారణ జరిగిపోయి నిజాలు బయటకు తెలిసిపోతాయా? ఇంట్రాగేషన్ అయిపోయింది అప్పుడే. అంటే అక్కడే పట్టుకున్నారు, వీళ్లే లీకులు ఇచ్చారు అక్కడ కల్తీ మద్యం జరుగుతోంది అని చెప్పి, వీళ్లే సాక్షి మీడియాను అక్కడ రెడీగా పెట్టారు, వీళ్లే పట్టుకుని అది ప్రభుత్వం మీద వేయాలని చూశారు. కాకపోతే వీళ్ళు అనుకున్న పథకం నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం తోటి వీళ్ళకి గొంతులు వెలక్కాయ పడింది. ఇదేంటి మనం ప్రభుత్వం మీద నకిలీ మద్యం అని చెప్పి ఒక ఆరోపణ చేసి నారావారి సారా అని చెప్పి ఊరూరా చేస్తున్నారు సార్. నన్ను కనీసం మాట్లాడనివ్వండి సార్, నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. వీడియోలు ప్లే చేశారు, లక్ష్మణ్ గారికి అంత మాట్లాడండి. ఇది తిరిగి బూమరాంగ్ అయ్యి మళ్ళీ మనకే చుట్టుకుందనే భయంతో ఈ రోజు అది ప్రభుత్వం మీద బరద జల్లాలని ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఆరోపణలు వెళ్ళి చాలా మంది మీద నేరారోపణ జరిగి విచారణ జరిగి అవన్నీ ఆధారాలు సహా ఈ రోజు బయటపడుతూ అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్న తరుణంలో, అంటే ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలన్న చందంలో ఈ ప్రభుత్వం మీద ఏదైతే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం దొరికిపోయారో అదే మద్యంలో కల్తీ మద్యం అని చెప్పి ప్రభుత్వం మీద బురద చెల్లాలన్న ఒక ప్రయత్నం ఇది ఖచ్చితంగా. జోగి రమేష్ అనే వ్యక్తి సచివుడు అండి, ఎన్ని స్కాముల్లో ఇరుక్కున్నాడండి అన్న. ప్రతిదీ ఒక్కటి బయటకు వస్తుంది సార్, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇంటరాగేషన్ అవుతుంది, సిట్ వేశారు, సిట్లో మిగిలిన నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారో అతనికి మరి జోగి రమేష్ కి చిన్ననాటి స్నేహితుడు కాదండి. వాళ్ళు ఈ రోజు నాకు తెలియదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పి ఎలా చెప్తారండి? ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు మీరు? మద్యం కుంభకోణంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలుసండి, ఆఫ్రికాలో ఎవరికి మద్యం వ్యాపారాలు ఉన్నాయి, ఎవరికి మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అందరికీ తెలుసు. మరి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారండి? ఆఫ్రికా నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ మద్యం తయారు చేపించి, కల్తీ మద్యం తయారు చేపించి వాళ్ళ ఏరియాలో తయారు చేయించి మీరు ప్రభుత్వానికి వీళ్లే లేఖలు ఇస్తే వీళ్లే ప్రభుత్వం మీద బురద జల్లడం ప్రజలందరూ గమనించరండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, అటు మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పెట్టుబడులు తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ముగ్గురు నాయకులు ప్రయత్నిస్తుంటే వీళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లే పనుల వీళ్ళు ఏమన్నా పెట్టుబడిదారులకు ఏమన్నా మేరకు రాస్తారండి? వీళ్ళు
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు సంస్థలు రావద్దు, ఇక్కడ మీ ఎంప్లాయీస్ కి సరైన రక్షణ ఉండదు అంటే రాష్ట్ర ప్రజల మీదకి ఏ విధమైన మీకు బాధ్యత ఉందండి? కేవలం మీకు ఓట్ల కోసం, మీ పదవుల కోసమే తెలుగు రాష్ట్ర ప్రజల, లేదంటే మీకు పదవులు లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వరా? బుద్ధి ఉండాలి కదండి మాట్లాడడానికి. ఇక్కడ నారావారి సారా అని చెప్పి ఊరూరా వైసీపీ మరి రాస్తారోకోలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, ప్రజల్లోకి నారావారు సారా కాస్తున్నారని తీసుకెళ్తున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ప్రజలు నమ్ముతారంటారా? ఖచ్చితంగా నమ్మరు సార్. నారాసుర రక్త చరిత్రని ఎంత గొడవ చేశారో మనం 2019 ఎలక్షన్స్ ముందు చూసాం. అది పచ్చద్దు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే కోడికత్తి సీను కేసులో నన్ను పొడి చేశానని గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కేసు విచారణకు హాజరు కావట్లేదు. ఎందుకు హాజరు కావట్లేదు? నిజాలు బయటకు వస్తాయని చెప్పి. మరి గులకరాయి కేసు విచారణకు హాజరవుతున్నారండి, ఎందుకు అవ్వట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుటిల రాజకీయాలు ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అడ్డుకోవడానికి, లేదంటే ప్రజలలో వీళ్ళని మర్చిపోతారని ఏదో ఒక ఆరోపణ చేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. అంతెందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరో ఆహారం దొరకకుండా ఎవరు ప్రజలు ఉండకూడదని ఆహార పదార్థాలు సప్లై చేస్తే కనీసం అవి ప్రజలకు ఇవ్వనివ్వకుండా ఆపేశారండి. అవి వాళ్ళ ప్రజలు ఎవరికి అందకుండా అయిపోయినాయి. అంటే మీరు ప్రజల వైపున ఏ విధంగా నిల్చుంటారు అన్నది చాలా చిన్న ఎగ్జాంపుల్ దగ్గర నుంచి అర్థమవుతుంది. ఈ రోజు నకిలీ మద్యం తయారు చేసి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ ప్రాణాలు తీసింది మీరు వైసీపీ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అమ్ముతూ సరైన ధరకు అందిస్తూ ఉంటే వీళ్ళు అది ఓర్చుకోలేక మీ మద్యం కుంభకోణం బయటపడుతుంటే ఈ రోజు చేసే ఆరోపణలు కదా, ఈ రోజు చేసే కుటిల ప్రయత్నాలు కదా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటిని తేలిగ్గా వదిలేస్తే మాత్రం వీళ్ళు ఇంకా ముందు చాలా రకాలైన కుట్రలు పన్నాగాలు ఈ ప్రభుత్వం మీద చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వీళ్ళు చాలా నీచమైన రాజకీయాలు చేస్తారు, మనం అసలు ఊహకు కూడా అందరినీ రాజకీయాలు చేస్తారు, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగానే జరుగుతుంది సార్. రోజుకొకటి గుడ్డ కాల్చి నెత్తిని వేయడం, వాళ్ళు అది తుడుచుకోవడం సరిపోతుంది తప్ప ప్రభుత్వంలో జరిగే అభివృద్ధిని చెప్పుకోలేని పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు 84,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దాని గురించి మాట్లాడుకోకుండా ఈ రోజు కల్తీ మద్యం గురించి మాట్లాడుకుంటున్న దుస్థితి ఏర్పడింది కేవలం వైసీపీ నాయకుల వల్ల. మీరు పెట్టుబడులు తీసుకురావడం చేత కాదు మీకు. ఈ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే కనీసం దాన్ని స్వాగతించడం కూడా చేత కాదు. మీరు దాన్ని బురద జల్లుతున్నారు, ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీకు శవ రాజకీయాలు కావాలి, మీ రాజకీయాలు చేయాలంటే శవాలు కావాలి, లేదంటే శవాలను లేపాలి. ఇది తప్ప మీరు సరైన రాజకీయం ఏ రోజు చేయలేదు సార్. వినిపిస్తున్నాండి లక్ష్మీనాథ్ గారు. కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టారు, కానీ ఈ ప్రభుత్వంలో చేస్తున్న తప్పులను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నారు. దీని ఏమంటారు మీరు? సార్ బుద్ధి లేని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారి వరకు ఎందుకండి, చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు వచ్చిన వెంటనే వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఏ పార్టీ అయినా ఫస్ట్ చేసేది పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. దాని తర్వాత పోలీసు విచారణ, కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత నేరారోపణ జరిగితే ఖచ్చితంగా శిక్షలు పడతాయి వాళ్ళకి. ఏ పార్టీ అయినా ఇంకేం చేస్తుందండి? సో జోగి రమేష్ ఇప్పుడు అరెస్ట్ కాబడతారా? జోగి రమేష్ ఇప్పుడు అరెస్ట్ కాబడతారా? ఆరోపణలు వచ్చినాయా? సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర? ఖచ్చితంగా అరెస్ట్ అవుతారండి. వాళ్ళు సాక్ష్యాధారాలు ఏం చేపేద్దామన్నా కుదరదండి. గూగుల్ టేక్అవుట్లు ఉంటాయి, కాల్ రికార్డ్స్ ఉంటాయి. ఎవరైతే ఆ వ్యక్తి సరెండర్ అయిపోయారో ఆయన పూర్తి వివరాలు ఇస్తాడు. ఖచ్చితంగా అంటే వైసీపీ ఎలా వ్యక్తుల్ని వాడుకొని వదిలేస్తారన్నది ఇప్పుడు జరిగిన సంఘటన. అతనికి కల్తీ మద్యం తయారు చేయించిన తర్వాత నీకు బెయిల్ ఇప్పిస్తాం మాది హామీ అని చెప్పారు. తర్వాత గాలికి వదిలేస్తారు కాబట్టి అతను ఆ వ్యక్తి వచ్చి బయటకు వచ్చి ఈ రోజు నిజాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అని ఎట్లా అంటారు? పవన్ కళ్యాణ్ ఈ రోజు లూలు మాల్ గురించి చిన్న ఎగ్జాంపుల్. లూలు మాల్ గురించి వాళ్ళు గొంతెమ్మ కోరికలకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో భాగమైనంత మాత్రాన ప్రతి దానికి మేము సై అంటే సై అంటావు నాకు కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుందో
వాటి నిర్ణయాలను స్వాగతిస్తాం. ఏదైనా మాకు అనుమానాలు ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది, దాని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. రాష్ట్రానికి మంచిది కాదు అనుకున్న వాటిని స్టాప్ చేసేస్తున్నారు. ఇప్పుడు లూలుమాల విషయంలో చూసాం మనం. అలాగే అమరావతికి ఇంకా ఎక్కువ భూములు సేకరిద్దామంటే కూడా ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇప్పుడు తీసుకున్న వాటన్నిటికీ మనం పూర్తి చేసిన తర్వాత వారికి ఏదైతే నష్టపరిహారం అన్ని ఇచ్చిన తర్వాత మిగిలిన భూ సేకరణకు వెళ్దామని చెప్పి ఒక చిన్న సజెస్ట్ జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ చర్చించి సానుకూలంగానే ప్రజలకు ఏది మంచిదవుతుందో, రాష్ట్రానికి ఏది మంచిదవుతుందో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పుట్టారంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగనివ్వరండి. ఏం మాట్లాడుతున్నారు? కామన్ సెన్స్ ఉండాలి కదా వైసీపీ నాయకులకి. మీలాగా దోచుకుని తినడానికి, దాచుకోవడానికి లిక్కర్ స్కామ్లు, మాఫియాలు, గంజాయిల్లో ఏ విధంగా తీసుకెళ్లారంటే రాష్ట్రాన్ని గత 5 ఏ విధంగా మీరు అసలు మాట్లాడడానికి ఏ విధమైన అర్హత ఉందని అడుగుతున్నాం మేము. గంజాయిలో దేశంలోనే టాప్ చేశారు, నెంబర్ 1 చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి జరిగినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయని చెప్పి రైట్, ఇప్పుడు వరకు అయితే పూర్తిగా అరికట్టలేకపోయారు. మరి మీ ప్రభుత్వం దాన్ని అరికట్టే ఉద్దేశం ఉందా? గంజాయిని ఉక్కుపాదం మోపుతానన్నారు, మరి ఎప్పటికి తగ్గిస్తారు? ఈ గంజాయిని ఎప్పుడు పట్టుకుంటారు మూలాల్ని? సార్ మీకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ పక్క రాష్ట్రాల్లో కూడా గంజాయి దొరికింది, ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని ఒక్క కేసు రాలేదు సార్. ఒక్క కేసు కూడా రాలేదు. అలాగే గంజాయి మీద డ్రోన్ల సహాయంతో తీసుకుని ఎక్కడన్నా పంట సాగిస్తున్నారేమో అని ఆ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ గంజాయి మీద ఉక్కుపాదం మోపడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటారు. మరి గంజాయి అమ్ముతూ దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళు పలకరిస్తారండి. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? గంజాయి అమ్మే వాళ్ళకి, కల్తీ మద్యం అమ్మే వాళ్ళకి, ఈవీఎంలను పగలగొట్టిన వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి వీళ్ళుగా మీరు సపోర్ట్ చేసేది? మీరా రాజకీయ నాయకులు, మీరు ప్రజల పక్షాన ఉంటున్నారా? బుద్ధి ఉండాలండి, సిగ్గుండాలి అసలు మాట్లాడడానికి. రైట్ సుజాత గారు, మరి కాసేపట్లో వస్తాను. మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? కంక్లూడ్ చేయండి. ఎస్, లక్ష్మణరావు గారు జాయిన్ అవుతారు. మీరు కంక్లూడ్ చేయండి సుజాత గారు, కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. మీ వాయిస్ మ్యూట్లో పడింది చూడండి. ఎస్, వినబడుతుంది. కంక్లూడ్ చేయండి. సార్ లక్ష్మణ్, నేను అనేది ఏంటంటే 365 రోజులు ఒకటే డైలాగులు, ఒకటే మాటలు. మీరు ఎట్లా సబ్జెక్ట్ ఒకటి, కాన్సెప్ట్ విధానం ఒకటి, అది తప్ప 2 విషయాలు తెలియదు. నాకు సబ్జెక్ట్ తెలియదు, ఏ విషయం లేదు, మ్యాటర్ లేదని విషయం తెలిసిన పట్ల టీడీపీ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం. ఎవరైతే జోగి రమేష్ మీద వీళ్ళు పెట్టినటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తూ ఉన్నారో, జోగి రమేష్ అనే వ్యక్తి 3 కోట్ల రూపాయలు జనార్దన్ రావుకి ఎప్పుడు ఎక్కడ ఇచ్చాడో సెక్షన్ జరిగింది, బ్యాంక్ ద్వారా జరిగిందా లేదా క్యాష్ రూపంలో ఇచ్చారా, ఎలా మరి ట్రైన్ జరిగిందనేది బయట కట్టమని చెప్పండి. అదే మీరు చెప్తాను, జోగి రమేష్ అంతా చేస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కదా. జోగి రమేష్ గారు ఈ జనార్దన్ రావు ఎన్నిసార్లు ఫోన్ లో మాట్లాడారో కాల్ కట్ట తీయమని చెప్పండి. అంతేగాని సొల్లు మాటలు చెప్పడం కాదు, సోదు మాటలు కాదు. కృష్ణగిరికి చెప్తా ఉన్నాం, ఆయన కూడా చెప్పాడు, సత్య శోధనకి నేను రెడీగా ఉన్నాను, లైట్ డిటెక్టర్ కి నేను రెడీగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు సత్య శోధనకి రెడీగా ఉన్నాడా లేదా, లైట్ డిటెక్టర్ రెడీగా ఉండదా లేదా అనేది చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్తాను, నా భార్య పిల్లలు మొత్తం నేను తీసుకొచ్చి ప్రమాణం చేస్తాను వెంకటేశ్వర గుడి దగ్గర, ఆయన కూడా అని చెప్పమానండి. అలాగే లైట్ డిటెక్టర్లు ఏవైతే ఉన్నాయో నాకు పెట్టండి, చంద్రబాబు నాయుడుకి పెట్టండి, నారా లోకేష్ పెట్టండి. ఇంత నిజమేంటో అబద్ధం ఏంటిదో బయటకు తెలిస్తాయి. కానీ విచారణకు సహకరిస్తే నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు కదా. మీ రకమైన ఏ రకమైన మీరు ఆరోపణలు వేస్తారు? సిబిఐ ఎంక్వైరీ అయ్యింది మేము, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి చెప్పింది మేము, సిబిఐకి లెటర్ రాసింది మేము, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది మేము. దొంగలు దొరికిపోయేసరికి మీ పార్టీని సస్పెండ్ చేసేస్తారా? అంటే పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళ చొట్టుపోసలు అయిపోతారా? రైట్, మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలియగానే సస్పెండ్ చేస్తారట. సస్పెండ్ చేస్తే మంచి వాళ్ళు అయిపోతారా?
అంటే మీ ఫైనల్ గా చెప్పండి లక్ష్మణరావు గారు, ఫైనల్ గా చెప్పండి. మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, ఫైనల్ గా చెప్పండి. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఎస్ఎల్కి కూడా చెప్తాను. దీని వెనకాతల ఎవరైతే ఉన్నారో అవినీతిగా చేసిన మధ్య లెక్క కేసులో 5,280 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి, కిలార్ రాజు, పవన్ కళ్యాణ్ కి వాటాలు లేని వీళ్ళు వాటాలు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలుస్తుంది. లేదా సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జి కానీ, సుప్రీం జడ్జి కానీ దీన్ని తీసుకొని టేకప్ చేసుకుని విచారణ జరిపించాలి. సిబిఐ సమక్షంలో జరగాలి. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది వేస్తే జరగదు. నిర్దోషులు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకి సిట్ పనిచేయదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ మీద నమ్మకాలు లేవు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ రకంగా మీరు వాటాలు వెళ్ళి అంటున్నారు, కేసు పెట్టొచ్చు కదా. మీరు ఇలా వాటాలు తీసుకున్నారని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసు పెట్టొచ్చు కదా ఆయన మీద. అన్ని ఆర్డర్ కేసులు కూడా పెట్టారు. ఆల్రెడీ కిలార్ రాజు, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క కల్తీ మధ్యంలో వచ్చినటువంటి 5,280 కోట్లు ఏ రకంగా పంచుకున్నారు, ఎలాగో వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి ఏ రకంగా దాచుకున్నారు అనేది ప్రతి కూడా పాయింట్ పైన తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. రైట్ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ సుజాత గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు వెళ్ళి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మొహం మీద వస్తారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తో, ఎటువంటి నిజాయితీపరుడో అందరికీ తెలుసు. ఇంకొక విషయం, వైసీపీ హయాంలో దాదాపు 400 పైగా దేవాలయాలని పగలగొట్టి, దేవుడి విగ్రహాలను పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తారా? అంటే చట్టాలు దేవుడి మీద ప్రమాణం చేసినవి అవి ఇదిగా తీసుకుంటాయండి, లేదంటే విచారణలో జరిగినవి నేరారోపణలు అదేంటి ఆధారాలు తీసుకుంటారా? కోర్టులు దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నామంటే తీసుకుంటారండి? ఖచ్చితంగా. అంటే వీళ్ళు దొరికిపోయారు, ఎటు పాల్పోవట్లేదు, వాళ్ళకి ఎటు బయటపడాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు సిట్ మీద నాకు నమ్మకం లేదు అంటే, మీరు ఒక ప్రభుత్వంలో నడిపించి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసిన వాళ్ళు మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదా? పోలీస్ వ్యవస్థల మీద నమ్మకం లేదా? అప్పుడు కూడా కోడికత్త విషయంలో అలాగే అన్నారు, నాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి పక్క రాష్ట్రాలకు పారిపోయాడు ఆయన. ఈ రోజు కూడా మరి మీకు పరిపాలించడానికి ఈ రాష్ట్రం కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్లు కావాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలు కావాలి. కానీ మీకు ఆ వ్యవస్థల మీద నమ్మకం ఉండదా? మీ వరకు వచ్చేటప్పటికి మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సిట్లు వేశారండి, ఎన్ని విచారణలు చేశారు? అప్పుడు మాత్రం సిట్ నిజాయితీగా పనిచేస్తుందా? మీ వరకు వచ్చేటప్పటికి సిట్ పనిచేయదా? ఎందుకంటే సిబిఐకి వీళ్ళకి బాగా ఒక అలవాటు అయిపోయింది సార్. సిబిఐ దగ్గర తగినంత సిబ్బంది లేరు. చిన్న చితక కేసులు సిబిఐ తీసుకునే పరిస్థితులు లేదు. సిబిఐకి ఆల్రెడీ చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సిబిఐకి అప్పగించమంటే ఇది అప్పుడప్పుడే తేలదు. కాబట్టి మనం ఎలాగన్నా బయటపడిపోవచ్చు. తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఇలాగే తప్పుడు విధానాలతోటి ప్రజలను మభ్య పెట్టేయచ్చు. సిట్ అయితే వెంటనే తెలిసిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళ భయం. ఏ సిట్ అయితే కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చేస్తుందండి. న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? ఖచ్చితంగా సిట్ కూడా ఆధారాలన్నీ చూపించాలి కదండి కోర్టుకి. ఎక్కడ ఎవరితో మాట్లాడారు, వాళ్ళ సంభాషణ ఏం జరిగింది, ఎవరి మధ్య డబ్బుల లావాదేవీలు ఏమి జరిగినాయి, ఎవరు చెయ్యమంటే చేశారు, వాళ్ళ గతం యొక్క చరిత్ర ఏంటి, అంతకు ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, అంతకు ముందు ఏం కేసులు ఉన్నాయి, ఎక్కడి నుంచి సరుకు తెప్పించారు, ఎక్కడ కల్తీ మద్యం తయారు చేశారు, ఎవరు ప్రభుత్వానికి లీకులు ఇచ్చి ఇక్కడ కల్తీ మద్యం జరుగుతుందని ఎవరు ఫోన్ నుంచి వెళ్ళి, ఇవన్నీ ఆధారాలతో సహా ఎవరు వెనుకుండి చేయించారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా ఆధారాలతో సహా సిట్ అనేది న్యాయస్థానాల ముందు పెడతాయి. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చి రాసేసి చెప్పేయండి అంటే న్యాయస్థానాలు వింటాయండి? ఏమైనా బుర్ర బుద్ధి ఉండి కొంచెం కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదండి మాటలు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? అది ప్రభుత్వ వ్యవస్థలండి. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి పోలీసు వ్యవస్థకి. మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా అండి మాట్లాడతారు? అంటే మీరు దొరికిపోయేటప్పటికి మీకు సిట్ నమ్మకాలు లేవు, మీరు దొరకరు, ఇప్పుడప్పుడే తేలదు కాబట్టి సిబిఐకి ఇచ్చేయాలి. అదే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారులేండి. ఎందుకంటే బాబాయ్ గొడ్డలపోటు హత్య కేసు ఈ రోజు కూడా బయట రాలేదు సిబిఐ విచారణకి.
ఈయన అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని చెప్పి నానా గగ్గోలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూచి మేము మాట మార్చుకుంటున్నాం, సిబిఐకి వద్దని చెప్పాడు. కొన్ని రోజులు వాళ్ళ చెల్లెల మీద నెట్టేశాడు, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశాడు. ఇలాగే మొత్తానికి 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఏ విధంగా రాక్షస పరిపాలన సాగించాడో ప్రజలందరూ గమనించారు. కాబట్టి 150 నుంచి మధ్యలో 5 లేపేసి 11కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళ యొక్క గంజాయి వ్యాపారాలు గమనించారు, కల్తీ మద్యం వ్యాపారాలు గమనించారు, మాఫియా, శాండ్, ల్యాండ్, ఏ విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వ ఖజానా గండి కొట్టి వీళ్ళు ప్యాలెస్ నిర్మించుకున్నారో, ఏ విధంగా మన రాష్ట్ర ధనం అంతా కూడా వీళ్ళు ఆఫ్రికా వ్యాపారాలకు తరలించారో ప్రతి ఒక్కటి ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఆ విధమైన తీర్పు ఇచ్చారు, ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కనీసం అదే ప్రజలందరి దగ్గరికి హోదా కూడా సుజాత లేకపోయినప్పటికీ గారు, కూడా అదే ప్రజలందరి దగ్గరికి ఇప్పుడు అదే ప్రతిపక్ష అదే ప్రజలందరి దగ్గరికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నారావారి సారా అంటూ గ్రామాన వెళ్తున్నారు. మరి ప్రజలందరూ ఏ రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటారు? సార్ వీళ్ళకి ముందుగా ప్రజల దగ్గరకు వెళ్ళే ఆ మొహం చెల్లదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సభ రాజకీయాలు చేయడానికి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు తప్ప ఆయన నేరుగా ఇప్పటి వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి గడప గడపకి అని వెళ్తే చెప్పులు తీసుకుని చాడలు తీసుకుని వీళ్ళు చివరి వరకు తరిమి కొట్టారు జనాలు. ఇప్పుడు వీళ్ళు విజయవాడ వరదలో చేసిన బురద రాజకీయాల దగ్గర నుంచి, తిరుపతిలో తొక్కిసలాట దగ్గర నుంచి ఈ రోజు కల్తీ మద్యం వరకు వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏ విధంగా కుట్రలు చేస్తున్నారన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరికీ అర్థమవుతుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తో కానీ, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుల కొత్త ఆలోచనలతో కానీ, అటు మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న సహకారంతో కానీ, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మీరు ఈ రోజు అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, వైజాగ్ రైల్వే జోన్ రావడం కానీ, మనకి టిఆర్డిఏ భవనం నిర్మాణం కానీ, ఇటు చూస్తే గూగుల్ డేటా సెంటర్ 84,000 కోట్లతోటి ఇంత ప్రముఖ సంస్థలు తెచ్చుకుంటూ ఒక పక్క చూస్తేనేమో మా మచిలీపట్నం ఎంపీ గారు 2 ఏళ్లలో కోర్టు కట్టేస్తా ఉంటారు. వీళ్ళకి అభివృద్ధి చూసి అసలు గొంతులో వెలక్కై పడ్డానండి. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసేసి చేతికిచ్చి వీళ్ళు కూర్చోబెట్టాం. వీళ్ళు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో చూద్దాం, లేదంటే దాని మీద గలాటా చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు ఏంటయ్యా అంటే ఎక్కడి నుంచన్నా ఏదంటారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, విదేశీ పెట్టుబడులు కానీ తెచ్చుకోవడం, వీళ్ళందరూ ఒక చిత్తశుద్ధితో ఒక క్రమశిక్షణ ఉన్న సైనికుల్లో పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడం, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, పెట్టుబడులు తీసుకురావడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు సార్. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా వీళ్లే ఉంటారు అనే భయం వైసీపీకి పట్టుకుంది. కాబట్టి ఏదో ఒక ఆరోపణలు చేసి, కుట్రలు చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల వైసీపీ యొక్క వాళ్ళ పార్టీకి ఉన్న విలువ ఇంకా పడిపోతుంది ప్రజల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి అర్థమవుతుంది సార్ ఈ కుట్రలు. మనకి సిట్ విచారణ ఎలాగో జరుగుతుంది కాబట్టి రమేష్ ఖాయం ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు ఎవరిని ప్రభుత్వం తీసుకున్నారు. వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఇంకా వీళ్ళు ఎన్ని తప్పుడు రాజకీయాలు చేస్తారు, ఎన్ని కుట్రలు చేస్తారు ఈ ప్రజల మీద. సో జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశం 100% ఉందంటారు మీరు? మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయంటే 200% అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. జోగి రమేషే కాదండి, వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన దంతాలు, చేసిన స్కాములన్నిటికీ ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? గత టీడీపీలో ఎవరైతే దీనిలో దొరికారో వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారా? సార్ టీడీపీకి కానీ, అటు జనసేనకి కానీ, ఎవరికైనా ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ముఖ్యం కానీ నాయకులు ముఖ్యం కాదు సార్. ఏ నాయకులు ఉన్నా, టీడీపీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటే పార్టీని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. రైట్ సుజాత గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ దాదాపు 300 కోట్ల రూపాయల డీల్ జోగి రమేష్ కుదుర్చుకున్నాడని, ఇదంతా ఒక
జనార్దన్ రావు ఆయన వీడియో రిలీజ్ చేసి చెప్పారు. ఆయన జోగి రమేష్ స్టార్ట్ చేయమంటేనే ఈ కల్తీ మధ్య దందాన్ని స్టార్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. మరి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కూటమి నేతలు కానీ అధికార ప్రతినిధి కానీ వీళ్ళందరూ కూడా. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ లిక్కర్ మాఫియాకి తెగబడ్డారో వాళ్ళు సొంత పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వదిలే పనే లేదు, చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ యొక్క కల్తీ మద్యం దందా ఎటువైపు తిరుగుతుందో, మరి జోగి రమేష్ పరిస్థితి జైల్లోకి వెళ్ళబోతుందో ఏంటో మరి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి. ఏనన్ నమస్తే.